హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే పినాకా LRGR 120. ఓకే, ఇది కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్. మన భారతదేశం సక్సెస్ఫుల్గా ఈ యొక్క మేడ్ ఇన్ ఫ్లైట్ టెస్ట్ అంటే ఫస్ట్ టైం ఈ యొక్క పినాకా మిసైల్ని మనం దీని యొక్క రేంజ్ పెంచిన తర్వాత దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసామన్నమాట. ఓకే, మరి ఇది టెస్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మీ అందరు తెలుసు, మనకి చైనాతోని దాంతోపాటు పాకిస్తాన్తోని అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్తోనూ కూడా మనకు పరిస్థితులు చాలా ఉద్రిక్తమవుతున్నటువంటి సందర్భంలో మన డిఫెన్స్ క్యాపబిలిటీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సరే, మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో యొక్క అవుట్లైన్ అండ్ అలానే సిలబస్ మ్యాపింగ్ చూసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. అండ్ దీంతోపాటు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మనకి హిందూ మైథాలజీ ప్రకారం పినాకా అనేది ఒక గాడ్ యొక్క వెపన్ అన్నమాట. మరి ఏ గాడ్ యొక్క వెపనో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ ఆన్సర్ చేస్తారనుకుంటున్నాను. సరే, సో ఈ పర్టికులర్ వీడియోలో పినాకా లాంగ్ రేంజ్ అండ్ గైడెడ్ రాకెట్ 120 గురించి మనం మాట్లాడుతున్నాం. షార్ట్ ఫామ్లో పినాకా LRGR 120 అంటాం మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ డిస్కస్ అబౌట్ కాంటెక్స్ట్. దాని తర్వాత దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం మనం డెవలప్ చేసుకున్నాం, అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీన్ని డెవలప్ చేసింది ఎవరు, ఓకే, అంటే ఏ ఆర్గనైజేషన్, ప్రైవేట్ వాళ్ళ అండ్ పబ్లిక్ వాళ్ళ, అలానే దీని డెవలప్మెంట్లో ఏదైనా ఫారిన్ కంట్రీ యొక్క రోల్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, బ్రహ్మోస్ మిసైల్ మనకి రష్యా రోల్ ఉంది, అలానే స్కార్పిన్ సబ్మెరైన్, ఓకే, రఫేల్ ఫైటర్ జెట్స్, ఇట్లాంటి వాటిలో మనకి ఫారిన్ కంట్రీ రోల్ ఉంది. మరి ఈ యొక్క పినాకా LRGR విషయంలో ఫారిన్ కంట్రీస్ యొక్క రోల్ ఏమైనా ఉందా? ఓకే, ఉంటే కనుక ఏవైనా ఏ కంపెనీస్ అవి విల్ డిస్కస్. దాంతోపాటు దీని యొక్క ఫీచర్స్ అండ్ ఫైనలీ వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ మెసేజ్, ఎలాంటి రాజకీయపరమైనటువంటి సందేశం మన భారతదేశం ఇస్తుంది దీన్ని టెస్ట్ చేయడం ద్వారా, ఈ డీటెయిల్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక స్టేట్ అవే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి సబ్ పార్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, దానికి ఈ పర్టికులర్ టాపిక్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కాంటెక్స్ట్ చూద్దాం. పినాకా LRGR 120 దీన్ని సక్సెస్ఫుల్గా మనం టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని డెవలప్ చేసింది ఎవరు? DRDO వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. వీళ్ళు కంప్లీట్గా 100% ఇండిజినైజేషన్ అంటే కంప్లీట్ మన భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో, ఓకే, మొత్తం దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మన భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో 100% ఇది మేక్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దీన్ని టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారు? మనకి టెస్ట్ చేసింది వీళ్ళు ఈ యొక్క టెస్ట్ రేంజ్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మనకి చాందీపూర్ అంటే మీకు తెలుసు. మనం ఎప్పుడైనా సరే మిసైల్స్ టెస్ట్ చేయాలంటే ఈ యొక్క చాందీపూర్ ఒడిశాలో టెస్ట్ చేస్తుంటాం. అదే మనం న్యూక్లియర్ ఏవైనా టెస్ట్ చేయాలంటే మనం రాజస్థాన్లో టెస్ట్ చేస్తుంటాం. ఓకే, మనకి థర్డ్ డెజర్ట్లో మనకి ఇంతకుముందు ప్రోక్రాన్ సైట్లో టెస్ట్ చేసాం కదా, అలా అనమాట. సో డెవలప్ చేసింది DRDO, 100% ఇండిజినస్ అండ్ టెస్ట్ చేసింది ఎక్కడనో మనం మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు యూ. ఓకే, సో దీని పేరు ఏమంటున్నాం మనం? దీని ఏమంటున్నామంటే మనకి ఓకే పినాకా. ఓకే, నేమ్ వచ్చేసి మనకి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ 120. ఓకే, సో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఈ టెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెస్ట్ ద్వారా మనం పినాకా రాకెట్ యొక్క రేంజ్ పెంచాం. ఓకే, ఇంతకుముందు మనకు 120 కిలోమీటర్స్ రేంజ్ లేదు. సో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా రీసెంట్గా జరిగినటువంటి టెస్ట్ ద్వారా మనం దేని పెంచడం జరిగింది? ఎక్స్టెండెడ్ రేంజ్. ఓకే, పినాకా రాకెట్ యొక్క రేంజ్ పెంచాం మనం, 120 కిలోమీటర్స్కి పెంచాం. అలానే రేంజ్తో పాటు ప్రిసిషన్ కూడా మనం ఇంప్రూవ్ చేసినాం అనమాట. ప్రిసిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పాకిస్తాన్తో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పాకిస్తాన్ భూభాగంలో లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏదైనా ఒక టెర్రరిస్ట్ క్యాంప్ ఉందనుకోండి, ఆ టెర్రరిస్ట్ క్యాంపును మాత్రమే మనం అటాక్ చేయాలి, పక్కన ఉన్నటువంటి సివిలియన్స్ ఇల్లు ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయకూడదు అన్నప్పుడు ప్రిసైజ్గా ఆ లొకేషన్నే అటాక్ చేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు మనకు పినాకాలో ఇంత ప్రిసైజ్గా మనము అటాక్ చేసే ఫెసిలిటీ లేకుండే పినాకాలో. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క శాటిలైట్కి ఓకే అండ్ రాకెట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి శాటిలైట్ అనేవి ప్రిసైజ్గా ఉంటాయి, రాకెట్ మనకి లెస్ ప్రిసైజ్. నేను రాకెట్ అనేది మాట్లాడేది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకెట్ గురించి మాట్లాడుతున్నా. మళ్ళీ మీరు PSLV రాకెట్, GSLV రాకెట్, స్పేస్లోకి మనం శాటిలైట్ పంపించేవి వాటి మీద లాంచింగ్ వెహికల్స్ అంటాం. ఓకే, సో ప్రిసిషన్ తక్కువ ఉంటాయి రాకెట్కి. అండ్ అలానే
దీన్ని మనము యొక్క మాన్యూవరబిలిటీ అంటే ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట, దీని యొక్క డైరెక్షన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఫ్లెక్సిబిలిటీ మాన్యూవరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లెస్ ఫ్లెక్సిబుల్, దీని డైరెక్షన్ మనము చేంజ్ చేయలేము. సో కాబట్టి మనకి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే శాటిలైట్ని క్విక్గా మనం లాంచ్ చేయలేము. ఓకే, లాంచ్ అనేది టేక్స్ టైం. ఓకే, టేక్స్ టైం, క్విక్గా చాలా ఫాస్ట్, ఇది చాలా క్విక్గా లాంచ్ చేయొచ్చు, క్విక్ లాంచ్. ఓకే, సో కాబట్టి మనం అన్నిసార్లు శాటిలైట్ అనేది లాంచ్ చేయలేము అండ్ మనకు అన్నిసార్లు రాకెట్ అనేది మనకు కావాల్సినటువంటి రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి మనకి సమ్వేర్ శాటిలైట్కి రాకెట్కి మధ్యలో అంటే రాకెట్ లక్షణాలు ఉండాలి, అలానే శాటిలైట్ లక్షణాలు ఉండాలి అన్న కాన్సెప్ట్తోని మనం ఇప్పుడు డెవలప్ చేసుకున్నదే పినాకా LR-GR-120. ఓకే, సో ఇదనమాట లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ 120. అంటే దీనిలో రాకెట్ లాగా దీన్ని చాలా ఫాస్ట్గా మనం లాంచ్ చేయొచ్చు. ఎంత ఫాస్ట్గా లాంచ్ చేయొచ్చు అంటే వితిన్ 1 మినిట్లో, ఓకే, వితిన్ 1 మినిట్లో ఆల్మోస్ట్ 85 రాకెట్స్ని మనం లాంచ్ చేయొచ్చు. 1 మినిట్లో 85 రాకెట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి అంత ఫాస్ట్గా మనం లాంచ్ చేయొచ్చు. అలానే మొబైల్గా అంటే దీన్ని లాంచ్ చేసేటటువంటి రాకెట్ లాంచర్ ఉంటుంది కదా, అది ఒక సింపుల్ ఒక ట్రక్లా ఉంటుంది, దాన్ని మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. అంటే ఈ క్విక్గా మనం లాంచ్ చేసే అవకాశం ఉంది కదా. అండ్ శాటిలైట్ అన్నాను మీకు. ఓకే, మిసైల్ స్టూడెంట్స్, సారీ, ఇకనే మీకు సమ్ మిసైల్. ఓకే, సో హియర్ యూజ్ ద వర్డ్ మిసైల్. సో పినాకా మనకి మిసైల్లో ఉండేటటువంటి ప్రిసిషన్ ఏదైతే ఉందో అంటే పర్టికులర్ టార్గెట్ని మనము అటాక్ చేసేటటువంటి అంటే పర్టికులర్ లొకేషన్ టార్గెట్ చేసేటటువంటి ప్రిసిషన్ వచ్చింది. అలానే కొద్దిగా రేంజ్ అంటే ఎక్స్టెండెడ్ రేంజ్, దూరం కూడా మనకు సేమ్ మనకి మిసైల్ లాగా ఎలా అయితే కొన్ని దూరంగా ఉన్న వాటిని మనం టార్గెట్ చేయొచ్చో ఆ ఒక డిస్టెన్స్ రేంజ్ను కూడా పెంచుకున్నాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మిసైల్లో ఉన్న ఫీచర్స్ అండ్ రాకెట్లో ఉన్న ఫీచర్స్ రెండు కూడా మనకి ఈ యొక్క పినాకా LR-GR-120 ద్వారా మనం అచీవ్ చేసామని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ పినాకా రాకెట్ని లాంచ్ చేసిన తర్వాత కూడా దీని డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు క్రూజ్ మిసైల్లో చేంజ్ చేస్తాం చూసారా, ఫైర్ అండ్ ఫర్గెట్ లాగా. ఓకే, లాంచ్ చేసిన తర్వాత టార్గెట్ మూవ్ అవుతున్న కొద్దీ ఈ యొక్క మనకి బ్రాహ్మోస్ మిసైల్ కూడా మూవ్ అవుతుంటుంది కదా, సేమ్ ఇలానే ఇక్కడ కూడా మనం లాంచ్ చేసిన తర్వాత పినాకాని మనం దాని యొక్క మాన్యూవరబిలిటీ దాన్ని చేంజ్ చేయొచ్చు డైరెక్షన్స్. సో ఇంత అడ్వాన్స్డ్. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లో స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క రేంజ్ పెరిగింది. ఓకే, అండ్ ప్రిసైజ్గా మనం ఒక టార్గెట్ని లాంచ్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఇది ఇండిజినస్ మొత్తం 100% ఇండియాలోనే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫ్లెక్సిబిలిటీ. ఏంటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పినాకా లాంచర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వ్యవస్థతోనే దీన్ని మనం లాంచ్ చేయొచ్చు. కొత్తగా దీనికోసం మళ్ళీ మనం లాంచర్ తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దిస్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో ఓవరాల్గా పినాకా LR-GR-120 సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసాం. ఎక్స్టెండెడ్ రేంజ్, దాంతోపాటు ప్రిసిషన్. ఈ ప్రిసిషన్ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మిసైల్కి రాకెట్కి డిఫరెన్స్ ఏందో మనం చూసాం. మిసైల్ అంటే ప్రిసైజేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దాంతోపాటు లాంచ్ అనేది టేక్స్ టైం. కాకపోతే ఎక్కడి నుంచి పడితే అక్కడ సో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో తక్కువ ఇన్ ద సెన్స్ ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి లాంచ్ చేయలేం. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఈ యొక్క మాన్యూవరబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రాకెట్కి ప్రిసైజ్గా అంటే కొన్ని బ్రాడ్ ఒక పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేయాలంటే టార్గెట్ చేయొచ్చు. లెస్ ఫ్లెక్సిబుల్, ఒక స్పెసిఫిక్ టార్గెట్ చేయాలంటే చేయలేము. అండ్ క్విక్గా లాంచ్ చేయొచ్చు. కాబట్టి మనకి మిసైల్కి రాకెట్కి మధ్యలో ఉన్న రెండు లక్షణాలు కావాలంటే మనకి పినాకా LR-GR-120 సాటిస్ఫై చేస్తుందని చెప్పేసి. ఓకే, సో మనకి ఈ ప్రిసిషన్ టార్గెట్ ఎందుకు మనకు బాగా ఈ మధ్యలో వాడుకలో ఉందంటే మనం ఎస్పెషల్లీ పాకిస్తాన్లో మనం టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి డ్యామేజ్ కాకుండా మనం అటాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సివిలియన్కి డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు అది వార్లాగా అయిపోతుంది. అప్పుడు మనల్ని వేరే కంట్రీస్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ మనల్ని మన యాక్టివిటీని కండెమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రిసిషన్ కోసం మన ఇండియా ఎక్కువగా ప్రయత్నిస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు పొలిటికల్ సైన్స్లో చాలాసార్లు చెప్పాను, మనకి డిటరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిటరెన్స్ అంటే మన దగ్గర ఇట్లాంటి వెపన్స్ ఉన్నాయనుకోండి, మనం ఇవి పద్దాకలు యూజ్ చేస్తామని కాదు, కాకపోతే మన దగ్గర ఈ వెపన్స్ ఉంటే మన పైనంత ఈజీగా అటాక్ చేయడం అనేది తగ్గుద్ది. సింపుల్ మీకు చెప్పాలంటే
ఇప్పుడు నార్త్ కొరియా అండ్ ఇరాన్, ఓకే, ఇరాన్ నార్త్ కొరియా రెండు తీసుకోండి. అమెరికా ఏ కంట్రీని ఈజీగా అటాక్ చేయగలుగుతుంది? ఇరాన్ని. ఎందుకంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ లేవని తెలుసు. అదే నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్స్ని డెవలప్ చేసుకుంది. అండ్ వన్ మోర్ థింగ్, రష్యా అనేది ఒకవేళ ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంటే కనుక రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసేది కాదు. అంటే ఎందుకు ఇవి చేసింది రష్యా ఉక్రెయిన్ అటాక్? ఎందుకంటే ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉంటే కనుక వేరే వాళ్ళు మనం అటాక్ చేయరు, అంటే డిస్కరేజ్ చేస్తాం వేరే వాళ్ళు మనం అటాక్ చేయకుండా. ఇలా డిస్కరేజ్ చేయడాన్ని మనం డిటరెన్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కొన్ని ఇళ్ళ ముందు మీరు చూస్తుంటారు, బీవేర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పేసి. అంటే ఇంట్లో ఒక డాగ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ డాగ్ లేని ఇంట్లోతో కంపేర్ చేసినప్పుడు ఒక దొంగతనం చేయాలన్నా కూడా ఒక డాగ్ ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తాడు. డాగ్ అయినా సీసీటీవీ కెమెరాస్ అయినా ఇవేంటంటే డిటరెన్స్ లాగా పనిచేస్తుంది, అంటే ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో ఇది కూడా మనకు ఒక డిటరెన్స్ ఆఫర్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో మరి ఇక్కడ పినాకా గురించి మనం లాంగ్ రేంజ్ ప్రిసిషన్ మాట్లాడుకున్నాం కదా. ఇది మనకు ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతుందని చెప్పాము. అండ్ ఇది ప్రిసిషన్ని మనం అచీవ్ చేసిందని చెప్పాము. దాంతోపాటు దీన్ని మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రాకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం లాంచ్ చేయొచ్చు. దీన్ని మనం లాంచ్ చేసిన తర్వాత కూడా కావాలంటే మనకి డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు పినాకా అనేది ఏరియా సాచ్యురేషన్ వెపన్ ఉండేది. ఏరియా సాచ్యురేషన్ వెపన్ అంటే ఏంటి అంటే ప్రిసిషన్ తక్కువ ఉండేది, ఒక ఏరియాను బల్క్గా టార్గెట్ చేసేటట్టు ఉండేది పినాకా. కాకపోతే ఇప్పుడు మనం ఏరియా సాచ్యురేషన్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినాం? ప్రిసిషన్ స్ట్రైక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినాం, అంటే ప్రిసైజ్గా ఇది టార్గెట్ చేయగలుగుతుంది. అలానే దీన్ని డిజైన్ చేసింది మనకి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE. మరి ARDE యొక్క లొకేషన్ ఏందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ARDE? అండ్ ఈ యొక్క ARDEతో పాటు ఇంకా వేరే ఏ ఆర్గనైజేషన్స్ కలిసి డెవలప్ చేసేది దీన్ని? HEMRL అండ్ DRDL అండ్ RCI ఇవి ఈ యొక్క టెక్నాలజీస్తోనే డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఆబ్జెక్టివ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనివల్ల ఈ యొక్క పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో డీప్ స్ట్రైక్, అంటే ఆ కంట్రీలో అప్ టు 120 కిలోమీటర్స్ వరకు కూడా మనం టార్గెట్ చేయగలుగుతాం. అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్తోనే దీన్ని మనం లాంచ్ చేసుకోవచ్చు. ఓకే, కొత్తగా దీని గురించి మళ్ళీ మనము ఏం తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దీనివల్ల ఆబ్వియస్లీ మన యొక్క ఫోర్స్ అనేది మల్టిప్లై అయితే చాలా క్విక్గా, అని చెప్పాను కదా 1 మినిట్లో ఆల్మోస్ట్ 80 వరకు కూడా లాంచ్ చేయొచ్చు. సో వీటన్నిటి వల్ల మనం ఎలాంటి పొలిటికల్ మెసేజ్ ఇస్తున్నాం? ఆబ్వియస్లీ మనకి ఇది ఒక ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంటే మనం వేరే కంట్రీస్ పైన యొక్క డిపెండెన్సీని మనం తగ్గించుకుంటున్నామని కూడా మనం క్లియర్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ మనం దగ్గర నుంచి టెక్నాలజీని కొనడానికి ఫ్రెంచ్ కంట్రీస్, ఫ్రాన్స్ లాంటి కంట్రీ వాళ్ళు కూడా మన దగ్గర పినాకా మిసైల్స్ కొనడానికి దే ఆర్ షోయింగ్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, కంక్లూజన్ మనకి ఇది ఎస్పెషల్లీ ఇంతకు మనం ఒక బ్రాడ్ క్వాంటిటీ, అంటే నిమిషంలో 80 లాంచ్ చేసేవాళ్ళం, కానీ టార్గెట్ అంత ఉండేది కాదు. ఇప్పుడు టార్గెట్ని మనం ఇంప్రూవ్ చేయగలిగినాం. అండ్ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ని ఇది డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఫైనల్గా పినాకా LRGR 120 అనేది మీకు ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇండిజినస్నెస్, ప్రిసిషన్, ఎక్స్టెండెడ్ రేంజ్ అండ్ స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీ, వీటన్నిటిని కూడా మనకి సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సరే ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ పైన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వీడియో పాజ్ చేసి కేర్ఫుల్గా ఈ యొక్క 4 స్టేట్మెంట్స్ విని అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్, పినాకా మిసైల్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రిసిషన్ గైడెడ్ రాకెట్ సిస్టమ్, అంటే ప్రిసిస్గా కొన్ని లొకేషన్ టార్గెట్ చేస్తుంది అంటున్నారు. డిజైన్ ఎందుకు డిజైన్ చేశారట? టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్, అంటే రాకెట్స్కి దాంతోపాటు మిసైల్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని యొక్క బ్రిడ్జ్ చేయడానికి కోసం దీన్ని డెవలప్ చేస్తారంటున్నారు. అండ్ ఇది ఓన్లీ కొత్తగా మనం డెవలప్ చేసే లాంచ్ ప్లాట్ఫామ్ నుంచి మాత్రమే లాంచ్ చేయగలుగుతాం, పాత వాటి నుంచి లాంచ్ చేయలేమని మీనింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి ఇది మొత్తం ఇండిజినస్ టెక్నాలజీతోనే డెవలప్ చేశారంటున్నారు. అండ్ ఫోర్త్ వన్, దీన్ని DRDO వాళ్ళు సక్సెస్ఫుల్గా చాందీపూర్లో టెస్ట్ చేశారంటున్నారు. మరి ఒక 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓకే, ఏది రైట్ ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఇండియా అనేది మెయిన్గా మనకి ప్రిసిషన్ మీద ఫోకస్ చేస్తుంది రాదర్ దాన్ వాల్యూమ్ కన్నా. ఈ కాంటెక్స్లో మరి యొక్క పినాకా LRGR యొక్క ఆబ్జెక్టివ్స్ అనేది, అంటే ఈ డెవలప్మెంట్ అనేది మన ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ ఆబ్జెక్టివ్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది DRDO సక్సెస్ఫుల్గా పినాకా LRGR 120ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మిసైల్కి దాంతోపాటు రాకెట్కి మేజర్గా ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ పినాకా అనేది దాని బ్రిడ్జ్ని, ఆ గ్యాప్ని ఎలా బ్రిడ్జ్ చేయబోతుంది. ఓకే, దాంతోపాటు ఇది మనకి ఫ్లెక్సిబిలిటీని ఎలా యాడ్ చేసింది, అండ్ సాచ్యురేషన్ అటాక్ అంటే ఏంది,
ప్రిసిషన్ స్ట్రైక్ అటాక్ అంటే ఏంటి అని మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. దీన్ని డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ అండ్ ఇది మనకి స్ట్రాటజికల్గా ఎలా హెల్ప్ అవుతుంది అండ్ డిటరెన్స్ అంటే ఏంటి, డిటరెన్స్ ఒక కంట్రీకి ఎందుకు అవసరం అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది ఈ పినాకా LRGR 120 టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి మీ ప్రిపరేషన్కి ఇది వాల్యూ అడిషన్ లాగా ఉందంటే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ దోస్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.